ఓజీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ రాగా ఫస్ట్ డే భారీ వసూలు వచ్చాయి. కాగా సెకండ్ డే నుంచి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. దురంధర్ 2 తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఆ తర్వాత కూడా వసూలు తగ్గుతూ వచ్చాయి. తొలి రోజున ఇండియాలో 35 కోట్ల వరకు రాబట్టిన ఉస్తాద్ 2-3 రోజుల్లో 9 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కాగా 4వ రోజు మాత్రం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీకి ఇండియాలో 61 కోట్లకు పైగా నెట్ వసూలు రాగా 72 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు ఓవర్సీరీస్ లో 9 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా ఇండియా ప్లస్ ఓవర్సీరీస్ కలెక్షన్స్ కలిపి 4 రోజులకు గాను ఉస్తాద్ భగత్ సింగ్ కు వరల్డ్ వైడ్ గా 82 కోట్ల వరకు గ్రాస్ వసూలైనట్లు నివేదికలు చెప్తున్నాయి. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ఇప్పుడు మండే నుంచి వర్కింగ్ డేస్ అవడంతో ఉస్తాద్ వసూళ్లు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కనీసం 140 కోట్లకు పైగా నెట్ వసూలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద సవాలే అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఉస్తాద్ బాక్స్ ఆఫీస్ నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.